ఈనాడు నిజాయితీగా నీ మనస్సాక్షికి జవాబు చెప్పుకో. గుండెలో గుచ్చుకుంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడని అర్థం. యోహాను 16:8. సో ఏడ్చేలాగా అనిపిస్తే మోకరించు, అదే రిపెంట్. ఎవరికో ఫోన్ చేయాలనిపిస్తే చేయి, అదే రికన్సైల్. కఠిన హృదయం కరిగిపోయే ప్రార్థన పరిశుద్ధాత్మని ఒప్పింపు. సో ఈ ప్రార్థన గట్టిగా పలకండి. మోకాళ్ళ మీద పడు, కళ్ళు మూసుకో, గుండె మీద చేయి వేసుకో, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన మీరు కూడా పలకండి మనసులో. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న మా దేవ, ఈ క్షణంలో నీ సన్నిధికి వచ్చాను. మాటలు లేవు, ఎందుకంటే నా పాపం నా కళ్ళ ముందు కనబడింది, నా కళ్ళ ముందు నిలబడింది. నేటి వాక్యం ద్వారా 3 విషయాలతో మాతో మాట్లాడవు. రిమెంబర్, రిపెంట్, రికన్సైల్ అని. మరి రిమెంబర్, అవును తండ్రి, నీవు చేసిన సహాయాలు నేను మర్చిపోయాను తండ్రి. నువ్వు నన్ను రోగం నుంచి లేపావు, అప్పుల నుంచి తప్పించావు, చావు నుంచి రక్షించావు. కానీ నేను బైబిల్ మూసేశాను, చర్చ్ మానేశాను, నీ ఉపకారాలు మర్చిపోయి నెట్ఫ్లిక్స్లోనో ఫోన్లోనో డబ్బు వెనకాల కుక్కలా పరిగెత్తాను తండ్రి. 2 తిమోతి 3:2 ప్రకారం నేను కృతజ్ఞత లేని కుక్కను తండ్రి, కృతజ్ఞత లేని వారినయ్యాను. నన్ను క్షమించు. రిపెంట్. ఇదిగో దేవా, నా పాపంని బయట పెడుతున్నాను తండ్రి. చీకట్లో నేను చూసినవి నువ్వు చూసావు, మనసులో ఆలోచించిన మురికి నువ్వు విన్నావు. నోటితో అబద్ధాలు, తిట్లు, వ్యభిచారము, ద్వేషము, అసూయ ఎవ్వరికీ తెలియదు అనుకున్నాను. కానీ నీ కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి, ప్రకటన 1:14 చెప్పినట్టు. నా పాపముల చేత నేను దిగంబరినిగా నిలబడ్డాను తండ్రి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దేవా, కడిగే హిస్సోపుతో నన్ను శుద్ధి చేయి, మంచు కంటే తెల్లగా చేయి ప్రభువా. రికన్సైల్ అనే మాటతో నా ఈగోని చంపేస్తున్నాను తండ్రి. ఒకవేళ నా తండ్రితో 2 ఏళ్ళుగా మాట్లాడలేదని, నా భార్యను ఏడిపించానని, నా అన్న ఆస్తిని లాక్కున్నానని, నా ఫ్రెండ్ని బ్లాక్ చేశానని ఎవరైనా ఉంటే, ఈగోను చంపేస్తున్నానని, భర్తతో ఎప్పుడూ గొడవ పడతానంటే ఈగోని చంపేసుకోండి. మరి మత్తయి 6:15 ప్రకారం నేను వారిని క్షమించకపోతే నువ్వు కూడా నన్ను క్షమించవు కదా తండ్రి. అయ్యో, నా ప్రార్థన సీలింగ్ కూడా దాటటం లేదు దేవా. తండ్రి, ఈరోజే ఫోన్ చేస్తాను, కాళ్ళ మీద పడతాను, సారీ చెప్తాను, సమాధాన పడతాను. నన్ను క్షమించు. వాళ్ళని క్షమించే నా హృదయం నాకు ఇవ్వయ్యా. నాకు కొలిమి వద్దు తండ్రి, కొలిమి వలె మండే దినం వస్తూ ఉంది. నేను ఆ మంటలో కాలిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది? వేరు చెట్టు లేకుండా నాశనం అవ్వడం నాకు వద్దు తండ్రి. నా పేరు భూమి మీద లేకుండా పోకూడదు తండ్రి. నన్ను కొలిమిలో నుంచి లాగి నీతి సూర్యుని రెక్కల క్రింద దాచుకో. చివరి ఛాన్స్ ఇవ్వు తండ్రి. నోవహుకి 120 ఏళ్ళు ఇచ్చావు కదా, నినివేకి 40 రోజులు ఇచ్చావు కదా. నాకు ఈ ఒక్క రాత్రి ఛాన్స్ ఇవ్వు తండ్రి. నేడు అంటే నేడే, రేపు నాకు ఉండకపోవచ్చు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నానంటున్నావే. నా ఆశ ఇదే తండ్రి. ఈ రాత్రి నేను చనిపోతే నేను నీతో ఉండాలి తండ్రి, నరకంలో కాదు. నీ రక్తం లేకపోతే నేను బూడిద, నీ కృప లేకపోతే నేను శవం. నన్ను విరిగిన మనసుతో అంగీకరించు దేవా. విరిగి నలిగిన హృదయాన్ని దేవా నీవు అలక్ష్యం చేసేవాడు కాదు. ఇదిగో నా హృదయం తండ్రి రాయిలా ఉంది, కరిగించు. కఠినంగా ఉంది, పగలగొట్టు. నీ ఆత్మతో నన్ను నింపు. ఈ 3 టికెట్స్ నా చేతిలో పెట్టు ప్రభువా. రిమెంబర్, రిపెంట్, రికన్సైల్. ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను. అట్లు మా అందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయి తండ్రి. కళ్ళు తెరవకండి, ఏడుపు ఆపకండి. నీ కన్నీళ్ళు వస్తున్నాయంటే నీ కన్నీళ్ళే నీ పశ్చాత్తాపానికి సాక్ష్యం. గుండె కరిగిందా? అయితే షేర్ చేయి. ఇంకొకరి కఠిన హృదయం మారాలి, కరగాలి. The grace of our Lord Jesus Christ be with your spirit. To him be glory both now and forever.
ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.